హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ గౌతమి. ఈ వీడియోలో మనం ఏం చూస్తామంటే ఆనియన్ని ఫ్లవర్ షేప్ కింద ఎలా కట్ చేయాలో చూసుకుందాం. ముందుగా ఆనియన్ని పీల్ చేసేసి వీడియోలో చూపిస్తున్న విధంగా వి షేప్లో కట్ చేయండి. సెంటర్ పార్ట్లో చూసారు కదా నేను ఎలా కట్ చేస్తున్నానో. వి షేప్లో వి షేప్ అయినా అనొచ్చు, లేదంటే జిగ్జాగ్ ప్యాటర్న్లో అయినా అనొచ్చు. ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా జిగ్జాగ్ ప్యాటర్న్లో మొత్తం ఆనియన్ చుట్టూ కూడా కట్ చేయండి. కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోండి. అదేంటంటే నైఫ్ మనకి ఆనియన్కి ఎగ్జాక్ట్గా సెంటర్ వరకు లోపల భాగాన్ని నైఫ్ దిగాలి. ఎందుకంటే అప్పుడే మనకి ఆనియన్ అనేది మనం తీసుకునేటప్పుడు 2 ఈక్వల్ పార్ట్స్ కింద మంచిగా నీట్గా ఫ్లవర్ షేప్లో మనకి వస్తుంది. చాలా జాగ్రత్తగా చూసుకొని చేయండి. చూసారా నేను ఆనియన్ మొత్తాన్ని ఎలా కట్ చేశానో చుట్టూ కూడా జిగ్జాగ్ ప్యాటర్న్లో. మీరు కూడా అదే విధంగా చేయండి. ఇప్పుడు నేను ఆనియన్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తున్నాను. చూడండి ఎలా చేస్తున్నానో. మీరు కూడా వీడియోలో చూపించిన విధంగా చేయండి. చూసారా ఎలా వచ్చిందో. కొంచెం గట్టిగా ప్రెస్ చేసి మనం సపరేట్ చేస్తే ఆనియన్ అనేది మంచిగా 2 ఫ్లవర్స్ లాగా వస్తుంది. చూడండి వీడియోలో ఎలా చేశానో. చూసారా ఆనియన్ అనేది ఎంత మంచిగా వచ్చిందో. ఇప్పుడు అందులో పై పార్ట్ ఉంటుంది కదా, అది తీసుకొని దానిపైన ఉన్న ఈ బొడ్డు అంటాం కదా, దాన్ని రిమూవ్ చేయండి. ఎందుకంటే మనం దీన్ని ఫ్లవర్ కింద మనం ఆనియన్ని ఓపెన్ చేయాలంటే కింద ఆ పార్ట్ ఉంటే కష్టం కదండి. అందుకే మనం దాన్ని రిమూవ్ చేసేసాం. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్కటి విడదీయండి. సరే ఎలా తీసానో అలాగే నెక్స్ట్ పొర కూడా తీయండి. అలా ఒక్కొక్క పొర తీసుకుంటూ మనం ఆనియన్ నేను చూపించిన విధంగా అరేంజ్ చేస్తే మనకి ఒక ఫ్లవర్ షేప్లా వస్తుంది. చాలా ఈజీ అండి, ఎవరైనా సరే చేయొచ్చు దీన్ని. చూసారా ఎలా చేస్తున్నానో. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, వస్తుంది మీకు కూడా. చాలా ఈజీ అండి. అలా ఒక్కొక్క లేయర్ కూడా తీసుకొని మనం ఒక ఫ్లవర్ షేప్లా అరేంజ్ చేయాలండి. అంతే, చాలా ఈజీ అండి. ట్రై చేయండి ఖాళీ ఉన్నప్పుడు. ఇలా ఒక్కొక్కటి దానిపైన పెట్టుకుంటూ వస్తే మనకి లాస్ట్లో ఒక ఫ్లవర్ షేప్లా వస్తుందండి. లాస్ట్లో చూసారా నాకు ఎలా వచ్చిందో. చూడండి ఎంత కరెక్ట్గా, నిజంగా న్యాచురల్ ఫ్లవర్ లాగా కనిపిస్తుంది కదండి. ఇప్పుడు ఆ మిగిలిపోయిన భాగాన్ని అలా ఒక ఫ్లవర్ పైన ఒక బడ్ లాగా ప్లేస్ చేశానండి. అంటే మొగ్గ అంటాం కదా, అలా ఉంది. చూసారా చూడండి ఫ్లవర్ ఎంత బాగా రెడీ అయ్యిందో. ఇందాక మనం తీసుకున్నాం కదండి, ఆ బొడ్డు పైన ఫ్లవర్ని ప్లేస్ చేసి కింద ఉన్న లేయర్స్ ఉన్నాయి కదండి ఫ్లవర్ని, అవి కొంచెం కిందకి దించితే మనకి ఫ్లవర్ మంచిగా కనిపిస్తుంది. చూసారా ఎంత బాగా ఉందో. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మోడల్ అండి. ముందుగా ఒక ఆనియన్ తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చూసారా ఎలా కట్ చేస్తున్నానో. స్ట్రైట్గా ఆనియన్ని అలా కట్ చేయండి నిలువుగా. అలా కట్ చేసుకుంటూ మొత్తం ఆనియన్ చుట్టూ కూడా కట్ చేయాలి లోపల భాగం వరకు. ఆనియన్ పై పార్ట్ ఉంటుంది కదండి, దాన్ని మాత్రం పెద్దగా కట్ చేయకండి. ఎందుకంటే మనం ఫ్లవర్స్ని అంటే పెటల్స్లో తీసినేటప్పుడు పెటల్స్ అనేవి ఊడిపోయినట్టుగా అనిపిస్తుందండి, వచ్చేస్తుంది. సో జాగ్రత్తగా కట్ చేయండి వీడియోలో చూపిస్తున్న విధంగా. చూసారా చుట్టూ నేను ఎలా కట్ చేసుకుంటున్నానో. చాలా ఈజీ అండి, ట్రై చేయండి. చూడండి చుట్టూ కూడా కట్ చేసేసాను. ఇప్పుడు మీ దగ్గర కనుక టూత్పిక్స్ ఉన్నట్టయితే టూత్పిక్స్ని తీసుకొని కింద ఆనియన్ కింద వైపు గుచ్చండి. ఎందుకంటే అదొక మనకి కాడలా అనమాట. అంటే ఇక నేను కాడలాగా టూత్పిక్స్ని యూస్ చేస్తున్నాను. మీకు ఏది కంఫర్ట్ ఉంటే మీ ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని యూస్ చేసుకోండి. నా దగ్గర అయితే టూత్పిక్స్ ఉన్నాయి, సో నేను అందుకే అవి యూస్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి చూసారా ఎలా పెటల్స్ ఓపెన్ చేస్తున్నానో.
అదేనండి పెటల్స్ అంటే ఫ్లవర్స్కి పెటల్స్ ఎలాగో ఇక్కడ ఈ ఆనియన్ దానికి ఆనియన్ పెటల్స్ అన్నమాట. చూడండి ఎంత బాగా వస్తుందో. అలా నెమ్మదిగా ఒక్కొక్కటి పొరలాగా తీయండి, ఒక్కొక్క పెటల్లాగా తీసుకుంటే మనకి అలాగా మంచి ఒక ఫ్లవర్ లాగా వస్తుంది ఫైనల్గా. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నెమ్మదిగా తీయండి. ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్స్, ఇంట్లో గెట్ టుగెదర్ పార్టీస్ ఏవైనా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి. ఇంటికి వచ్చిన అతిథులు చాలా బాగా ఫీల్ అవుతారు, చాలా బాగుంది అంటారు, అప్రిషియేట్ చేస్తారు మిమ్మల్ని. చూసారా ఎంత బాగా వస్తుందో ఫ్లవర్, లోటస్లా అనిపిస్తుంది చూసారా. అలా చుట్టూ మీకు వీలైనంత వరకు పొరల్లాగా తీసి మధ్యలో ఉంటుంది కదండి, దాన్ని మీరు ఇప్పుడు లోటస్కి మనకి మధ్యలో మొగ్గ ఎలా ఉంటుందో అలా మొగ్గలా అనుకోండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.